దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయంతో జగిత్యాల బీజేపీ శ్రేణులు మంగళవారం సాయంత్రం తహసీల్ చౌరస్తా వద్ద టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వీట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ దుబ్బాక ఉప ఎన్నిక తెరాస ప్రభుత్వానికి చెంపపెట్టు అని అన్నారు. నిరుద్యోగులు, రైతులు కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారని అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు నాంది అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పతనం ఖాయమని అన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక గెలుపు సెమీఫైనల్లా భావిస్తున్నామని, రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని అన్నారు. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ చేసిన ఏ వాగ్దానం నెరవేర్చలేదని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాల కోసం సబ్బన్న వర్గాలు ఉద్యమించారని, తెలంగాణ సాకారమైన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాలు నింపకుండా నిరుద్యోగులను గాలికి వదిలేశారని, మరి ముఖ్యంగా మొక్కజొన్న కొనుగోలు, సన్న వరి రకం ధాన్యానికి గిట్టుబాటు ధరలేక రైతులు నట్టేట ముంచినట్టయిందని ఆగ్రహించిన రైతులు టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేసి బీజేపీ అభ్యర్థి రఘునందన్ ను గెలిపించడంపై హర్షం వ్యక్తం చేశారు. సారీ చూడండి దుబ్బాక ప్రజలకు జగిత్యాల పట్టణ శాఖ తరపున శతకోటి ప్రణామాలు చేస్తున్నాం. ఆనాటి సమైక్య ఉద్యమంలో, సమైక్య రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల్లో వ్యత్యాసం చేయడం వల్ల తెలంగాణలోని సకల జనులు, సంబంధ వర్గాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ఈ దుబ్బాకతో మొదలుపెట్టిన మేము రానున్న GHMC ఎన్నికల్లో అన్ని ఎన్నికల్లో కాషాయ జెండాను రెపరెపలాడిస్తాం. అంతేకాకుండా తెలంగాణ గడ్డను కాషాయ అడ్డగా మారుస్తాం. జగిత్యాల నియోజకవర్గాల్లో కూడా ప్రతి గడప గడపను, ప్రతి హృదయాన్ని తొక్కి ప్రతి ఇంటి మీద కాషాయ జెండా, జగిత్యాల నియోజకవర్గం 2023లో కాషాయ జెండా రెపరెపలాడేలా ప్రతి ఒక్క కార్యకర్త ఎన్నిక ఫలితం కోసం రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది. మరి ఈరోజు దుబ్బాకలో విజయం ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా అంకితమైనటువంటి విజయం ఇది. రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా అహర్నిశలు పనిచేసి దుబ్బాకలో విజయం సాధించినందుకు కార్యకర్తలందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ విజయంలో భారతీయ జనతా పార్టీ జగిత్యాలకు సంబంధించిన కార్యకర్తల పాత్ర కూడా, వాళ్ళు కూడా కొంత పాత్ర వహించడం నాకు చాలా సంతోషకరమైన విషయం. మరి ఏదైతే దుబ్బాకలో జరిగినటువంటి విజయం ఏదైతే ఉందో, మరి దీంతో మనకు స్పష్టమవుతా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన మీద మరి ప్రజలకు ఉన్నటువంటి వ్యతిరేకతకు చిహ్నం వాళ్ళు వేసినటువంటి ఓటు.